ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవునికి వాక్యం వాగ్దానం ఈ దేవుని బిడ్డలారా. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఈ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మన జీవితంలో ప్రభుతో గల వ్యక్తిగత సంబంధాన్ని గుర్తు చేస్తుంది. యేసు మన హృదయ ద్వారం వద్ద నిలబడి తలుపు తడుతున్నాడు. ఆయన లోపలికి రావాలంటే మనమే ఆ తలుపు తెరవాలి. మనము ఆయనకు ఆహ్వానం ఇస్తే ఆయన మన జీవితాల్లో ప్రవేశించి మనతో సహవాసం చేస్తాడు. సహవాసం చేయడమే కాదు, శాంతి నిలుపుతాడు, మన అవసరతలన్నీ తీరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆహ్వానించడానికి మనకు పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం కావాలి. ఎందుకంటే పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం కలిగినప్పుడు మాత్రమే దేవుని మనం నిండు మనసుతో ఆయన్ని మనం ఆహ్వానించగలం. రెండోది, ఆయన యొక్క స్వరాన్ని వినే మనసు కూడా మన జీవితంలో ఉండాలి. చాలామంది ఈరోజు ఆయన స్వరాన్ని విని కూడా తలుపు తీయలేని స్థితిలో ఉన్నారు. అంటే లోకాశలు, శరీర ఆశలు వారి హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేని స్థితిలో ఉంటున్నారు. మనమైతే దేవునికి చోటు ఇవ్వాలి. నేను నీ హృదయ ద్వారం వద్ద నిలబడి ఉన్నాను, నీవు తలుపు తీయము, నేను లోపలికి వచ్చి నీతో సహవాసం చేస్తానని ప్రభు చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు నీ హృదయంలో ఉంటే, నీతో ఉంటే జయ జీవితాన్ని పొందుకుంటాం, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుడు నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తాడు. అటు కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించుగాక. కొద్ది మాటలు దేవుడు మన వెనుకలు దీవించుగాక. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. మీరు గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, నిరంతరము స్తోత్రార్హుడు. అందరిని బట్టి మీ స్తోత్ర. రాత్రంతా కాచి కాపాడారు, శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత, మయంపరిచే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రం. ఈ దినమంతా కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని కాచి కాపాడమని ప్రార్థన చేస్తాను. తలుపు నొద్దన ఉన్నాను, తట్టుచున్నానని చెప్పారు. ప్రభా, మీ స్వరమును వినే అనుభవం నాకు దయచేయండి. మీ స్వరము విని మీ చిత్తాన్ని నెరవేర్చే అనుభవం మాకు దయచేయమని కోరుకుంటున్నాం. మా జీవితాల్లో ఉన్న ప్రతి భయము, ఆందోళన, చింత మీరు తీసివేయమని ప్రభు పేరట వేడుకుంటున్నాం. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించమని ప్రభా ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. మా జీవితాల్లో ఉన్న ప్రతి అవసరతను తీర్చమని ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాం. మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతా కూడా మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటారని నమ్ముతూ ఉన్నాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, వాతావరణ పరిస్థితులని అన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మీ కృపతో నడిపించి మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. నడిచిన తండ్రి, ఆమెన్.